హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేనైతే పాదం అయితే సింగిల్ పాదం పెట్టుకున్నానండి. మిషన్ నేను మామూలు పాదంతో కూడా వేయచ్చు, కాకపోతే ఎలాంటి సెట్టింగ్ అలాంటిది ఏమి చేయలేదు, కొత్త మిషన్ కదా అని చెప్పేసి ఇంకా ఎందుకు మిషన్ అవి పార్ట్స్ లూజ్ చేయడం, సింగిల్ పాదం పెట్టేసి కుట్టేస్తే అయిపోతుంది అనమాట. చిన్న సెట్టింగ్ చేస్తే కూడా మామూలు పాదంతో మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేయచ్చు. కానీ నేనైతే నా దగ్గర సింగిల్ పాదాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు స్టిచ్ చేస్తాను కదా, నేను నాకు కావాల్సిన పాదం పెట్టేసుకొని స్టిచ్ చేస్తానన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే మనం వేయాల్సిన క్లాత్లో ఇలా థ్రెడ్ పెట్టేసుకొని చూడండి, క్రాస్గా ముక్క కట్ చేసుకుంటాం కదా మనం పైపింగ్కి ఎప్పుడైనా. దీనికి స్ట్రేట్ ముక్క తీసుకున్నా పర్వాలేదండి, వచ్చేస్తుంది. కానీ క్రాస్గానే తీసుకున్నాను నేను. ఇక్కడైతే క్రాస్గా తీసేసుకొని 12 నెంబర్ థ్రెడ్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టుగా వేయాలన్నమాట, అస్సలు లాగకూడదు. నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం కూడా థ్రెడ్ అనేది అసలు లాగకుండా వేయాలి. చూడండి, ఇలా మనం వేసిన కుట్ట అనేది థ్రెడ్ పక్కనే పడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయండి. ఖర్చు కొద్దిగా ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కటింగ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసేయండి. మొత్తం మీకు ఎంత కావాలో అంత చేసేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ వరకే చేశానన్నమాట. మధ్యలో జాయింట్ ఉండడం ఎందుకని చెప్పేసి 2 ముక్కలు చేసేసాను. ఒకటి ఫ్రంట్ నెక్స్కి, ఒకటి బ్యాక్ నెక్ వచ్చేస్తుంది, ఇంకొక ముక్క వచ్చేసి నాకు హ్యాండ్స్కి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసి ఉంటాం కదా ఆల్రెడీ, దానిపైన ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కూడా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు ఇలా చూస్తున్నారు కదా. ఖర్చు అనేది అటువైపు నెక్ ఓపెన్ వైపు ఉండాలన్నమాట. సింగిల్ పాదం పెట్టినప్పుడు కొంచెం దారం అనేది చివరిలో ఊడిపోతూ ఉంటుంది, చూసుకోవాలన్నమాట. ఇలా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా మరీ సాగదీసినట్టు కాకుండా నీట్గా పెట్టేసుకొని ఇలా మనం హ్యాండ్తో ఇలా తిప్పేయాలన్నట్టు. షేప్ అనేది ఈ విధంగా రౌండ్ అనేది తిప్పుతూ స్టిచ్ పడాలి. స్టిచ్ ఎక్కడ పడాలి? ఆ థ్రెడ్ పక్కనే పడాలన్నమాట. చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేస్తే. కానీ నేను ఇప్పటివరకు ఇది నేను చూపించలేదు, నేను తక్కువగా స్టిచ్ చేస్తాను ఇలా. ఎందుకంటే ఇలా స్టిచ్ చేస్తే మనకు కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. అలాగే మనం మామూలు పైపింగ్ వేసి కుడితేనే అమౌంట్ ఎక్కువగా ఇచ్చేందుకు ఆలోచిస్తారండి. ఇలా మనం ఇన్విజిబుల్లో వేసి కుట్టినా కూడా కొంతమంది అమౌంట్ ఇవ్వరు. ప్రత్యేకించి నాకు అలాగే కావాలి అన్న వాళ్ళకి మాత్రం నేను ఇలా వేసి స్టిచ్ చేస్తానన్నమాట. మామూలుగా అయితే నార్మల్గానే వేసిస్తాను. నార్మల్గా వేసినా నీట్గానే ఉంటుంది, కాకపోతే ఖర్చు అనేది బయటకు కనిపిస్తుంది, అంతే, లోపల వైపున ఉంటుంది. ఇలా వేస్తే మనకు ఖర్చు కనిపించకుండా ఉంటుంది. కొన్ని పట్టు చీరలకి, లేదంటే కొంతమంది పర్టికులర్గా అడిగిన వాళ్ళకి నేను ఇలా స్టిచ్ చేస్తానన్నమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే నీట్గా సెట్ చేసుకోవాలి, అటు ఇటు వెళ్ళిపోకుండా. ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ కింద మెయిన్ క్లాత్ పెట్టేసుకొని చూస్తున్నారు కదా, ఇలా సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా నెక్ దగ్గర, ఈ నెక్ వెడల్పు దగ్గర చూడండి కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఏదైనా కొంచెం తేడా చేసేసామా, జారిపోయినట్టుగా పెట్టేసామనుకోండి అటు ఇటు, ఏమవుతుందంటే షోల్డర్ అనేది జంప్ అవుతుందన్నమాట. కాబట్టి చూసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఎక్కువగా వేయడానికి అందుకే ఆలోచిస్తాను అనమాట. లేదంటే వేసేయచ్చు, చాలా ఈజీగా వేసేయచ్చు అనమాట. చూడండి, చుట్టూరా నేనైతే పిన్స్ పెట్టేసుకుంటున్నాను. నెక్కుల దగ్గర ముఖ్యంగా మనం కింద అనేది డీప్ ఎక్కువగా ఉంటుంది. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ పెట్టామనుకోండి, కింద 2.5 అలా పెడతాం కాబట్టి చూసుకోండి, కరెక్ట్గా చూసుకొని పిన్స్ పెట్టేసుకోండి. నీట్గా ఫస్ట్ సెట్ చేసేసి ఇక్కడ షోల్డర్ దగ్గర అటొక పిన్ ఇటొక పిన్, మిడిల్లో నెక్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకుంటే కుట్టిన తర్వాత మనం ఆ పిన్ అనేది తీసేయచ్చు అనమాట. మనకి ఇంకా బ్లౌజ్ అటు ఇటు పోతుందనే భయం కూడా ఉండదన్నమాట. చూడండి, ఇప్పుడు నేను 3 వైపుల పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ చూడండి, మన పాదం ఎటుంది, మన థ్రెడ్ పక్కన ఎక్కడ స్టిచ్ పడాలనేది నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా థ్రెడ్ పక్కనే మనం ఆల్రెడీ స్టిచ్ వేసి ఉంటాం కదా, దానిపైనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు లోడింగ్ కోసం ఇది చాలా నీట్గా ఉంటుంది, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం స్లోగా స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కొంచెం అయినా థ్రెడ్ లూజ్గా వచ్చేసి కొంచెం పైపింగ్ ఎగురు దిగుడుగా వచ్చింది అనుకుంటే చూడడానికి లుక్కే బాగుండదు. కాబట్టి నీట్గా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టుగా చూసుకొని ఈ పై క్లాత్ కింది క్లాత్ నీట్గా సెట్ చేసుకొని
స్టిచ్ స్టిచ్ వేయాలి. అలాగే మనం ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకున్నప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేయాలండి. ఎందుకంటే ఈ తిప్పే టైంలో కొంచెం అటు ఇటు అయిపోయి ఒక ప్లేస్లో తగ్గిపోవడం అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఒక పావించి అలా ఎక్స్ట్రా కట్ చేయాలి. నేను చూస్తున్నారు కదా సైడ్ వైపున ఎక్స్ట్రాగా కట్ చేసేసాను. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్లో ఉంది కదా క్లాత్ అనేది కట్ చేసేయాలన్నమాట. ఈ పిన్స్ తీసేసి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి నీట్గా. చూసుకోండి ఒకసారి ఇలా కట్ చేయకముందే ఏమైనా థ్రెడ్ పక్కన స్టిచ్ పడకుండా ఎక్కువ థ్రెడ్ అనేది కనిపిస్తుందా, ఎక్కువ లూజ్ వచ్చిందా అనేది చూసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. నేను థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు వేసాను కదా. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా మనం కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇచ్చేసుకొని అటువైపు తిప్పేసి స్టిచ్ వేసుకోవడమే. కొంచెం టైం మామూలు పైపింగ్ కంటే దీనికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, కానీ కుట్టిన తర్వాత లుక్ అనేది బాగుంటుందన్నమాట. మనకు కస్టమర్స్ ఎవరైనా ఇదే విధంగా వేయండి, డబ్బులు ఎక్కువ ఇస్తాము అయినా పర్వాలేదు అన్నారనుకోండి, అప్పుడు మనం ఇలా స్టిచ్ చేసి ఇవ్వచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి ఇలాగే స్టిచ్ చేసి ఇవ్వాలంటే కూడా అవ్వదండి, ఎందుకంటే టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి మనం స్టిచ్ చేయలేము. ప్రతి ఒక్కరికి ఇలాగే థ్రెడ్ పైపింగ్ ఇన్విజిబుల్లోనే వేయాలంటే కూడా కష్టమే అనమాట. ఎందుకంటే టైం ఎక్కువగా పడుతుంది. మనం చేసే దేనికోసం డబ్బు కోసమే కాబట్టి కొంతమంది ఇస్తారు అమౌంట్, కొంతమంది ఇవ్వరు ఎక్స్ట్రాగా. టైం ఎక్కువగా పట్టినప్పుడు మనం ఎంతో కొంత ఎక్స్ట్రాగా అడుగుతూ ఉంటాం కదా. ఇంకా కానీ మనకు వచ్చి ఉండాలన్నమాట. ప్రతి పని స్టిచ్చింగ్లో వచ్చి ఉంటే ఎవరు ఏది అడుగుతారో తెలియదు కాబట్టి నేర్చుకొని ఉంటే ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుంది. చూడండి, ఇంకా పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. లోడింగ్ తిప్పేసాం కదా. ఇప్పుడు థ్రెడ్ మీద స్టిచ్ అనేది అస్సలు పడకూడదు అనమాట. ఆ మిడిల్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా రావాలన్నమాట. సేమ్ ఇదే మెథడ్లో నేను ఫ్రంట్ పార్ట్ కూడా వేసి చూపిస్తాను మీకు. హ్యాండ్స్ అయితే మనం స్ట్రేట్గా ఉంటాయి కాబట్టి వేసేస్తాము. ఫ్రంట్ పార్ట్కి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రెండు ఒకే సైడ్ వేయడము, విప్పదీసి మళ్ళీ వేయడం ఇలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఎలా వేయాలనేది మీకైతే అది కూడా చూపిస్తానన్నమాట. ఈ వీడియోకి అయితే మీరు లైక్ ఇచ్చేసేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా, పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూస్తారు కదా నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. అంతా ఒకటే లెవెల్లో ఉంటుంది. మనం తీసుకున్న థ్రెడ్ కూడా 12 నెంబర్ అయి ఉండాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్లకు వేస్తున్నాను కదా, ఇవి ఫ్రంట్ నెక్కులు అనమాట. ఇలా ఒకే దగ్గర ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి సేమ్ ఇందాక వేసినట్టుగానే థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, థ్రెడ్ పక్కనే పడాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర లాగకుండా నీట్గా రౌండ్ తిప్పాలన్నమాట. ఇప్పుడు ఇంకొక నెక్ కూడా పెట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. నెక్కి ఆపోజిట్లో వచ్చేసింది కదా. ఇంకా మనకు ఒకే సైడ్ అవ్వడాలు, విప్పడాలు, తీయడాలు ఇదంతా ఏది ఉండదు. ఒకేసారి పెట్టేస్తున్నాం కాబట్టి మనకు రైట్ లెఫ్ట్ మంచిగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకొని ఇంకా మనం లోడింగ్ తిప్పేయడమే. చూడండి, ఇక్కడ నేను ఇంకా మెయిన్ క్లాత్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకొని ఉల్టా సీదా మనం ఆల్రెడీ చూసేసి కట్ చేస్తాం కాబట్టి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా మనం ఇందాక స్టిచ్ వేసాం కదా, పైపింగ్ పెట్టేసి అది దీనిపైన ఇలా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని స్టిచ్ సేమ్ ఇది కూడా ఎలా మనకి ఇప్పుడు పైపింగ్ వేసాం కదా దాని పక్కనే ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా, అదే స్టిచ్ మీద ఈ స్టిచ్ కూడా పడేటట్టుగా నీట్గా వేసుకుంటూ వచ్చేసి ఈ రౌండ్స్ తిరుగుతాయి కదా అక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. కర్వ్ కాదు, సారీ, టక్స్ ఇచ్చేయండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే మనకి లోడింగ్ అనేది ఈజీగా తిరుగుతుందన్నమాట. ఇలా ఒకటి అయిపోయింది కదా, దాని వెనకాల ఇంకొకటి పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా చూడండి నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. క్లాత్ అంతా నీట్గా సెట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇది కూడా సేమ్ థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు పెట్టేసుకోవాలి. మనం ఒక్కసారి పాదం మార్చామంటే పైపింగ్ అనేది మనకు ఎంత అవసరమో అంత ఒకేసారి థ్రెడ్ పెట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత
ఇంకా అన్నీ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్స్, హ్యాండ్స్ అన్నీ వేసేసి పక్కన పెట్టేసుకుంటే మిగతా బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీగా అయిపోతుందనమాట. చూడండి ఇక్కడ నేను ఇంకొక నెక్ కూడా నీట్గా ఆ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసేసుకొని ఈ పక్కన ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని అటువైపుకి తిప్పేసుకొని చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను మిడిల్లో టక్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత ఇలా ఉల్టా తీసేసుకొని ఇప్పుడు మనం ఈ థ్రెడ్ పక్కనే మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఆ మిడిల్లో పై వైపున ఇలా వేయడం వల్ల పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా ఇలా 2 నెక్కులు కూడా వేసేసాను. ఇక్కడ బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్కులు 2 సైడ్స్ వేసేసాం. ఇంకా హ్యాండ్స్ మాత్రం చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది. అది హ్యాండ్స్ అనేది మనం స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా వేసేసుకుంటారు. చూడండి ఇంకొక సైడ్ కూడా పై వైపు నుంచి స్టిచ్ వేసి చూపిస్తాను మీకు. ఇంకా మనం ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా స్టిచ్ చేయడం వల్ల అటు ఇటు అవ్వడాలు అంటే 2 సేమ్ ఒకే సైడ్ రావడాలు అలా ఏమీ ఉండదన్నమాట. ఇంకా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి ఇప్పుడు వేసే స్టిచ్ కూడా మరీ దూరంగా ఏం వేయకూడదండి. ఆ థ్రెడ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో పడేటట్టు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ పైపింగ్ చూడండి వైట్ ఉండడం వల్ల కనిపించట్లేదు మీకు. అక్కడ నా మిషన్ టేబుల్ వైట్ ఉంది, ఈ పైపింగ్ కూడా సిల్వర్ కలర్ ఉంది, కనిపించట్లేదు కాబట్టి నా చేతి పైన పెట్టి చూపిస్తున్నాను. చూడండి మీకు ఎంత నీట్గా వచ్చిందనేది. ఇలా ఇప్పుడు చుట్టూరా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి డాట్స్ వేసేసుకోవడమే. ఇంకా బ్లౌజ్ అనేది ఈజీగా అయిపోతుంది. పైపింగ్ వేసినంతసేపే కొంచెం టైం పడుతుందన్నమాట. నేనైతే మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసింది అయితే చూపించలేదండి, ఓన్లీ థ్రెడ్ పైపింగ్ వరకు మాత్రమే చూపించాను. ఇక్కడ చూడండి ఇంకొక దానికి కూడా వేసేస్తున్నాను అలాగే. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి, ఎక్కడ ముడతలు లేకుండా వేసేసుకోవాలి. ఇంకా మొత్తం కూడా చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను కాబట్టి నేను సెట్ చేస్తున్నాను అనమాట. ఎటైనా తగ్గినా కూడా సెట్ చేసుకోగలుగుతున్నాను. అదే 2 లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సమానంగా కట్ చేశారనుకోండి, ఇలా ఇటువంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలాంటి పైపింగ్స్ అలాంటివి వేసినప్పుడు ఇన్విజిబుల్లో అలా వేసినప్పుడు కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసేసుకోండి. తర్వాత ఏముంది, మనం 2 లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసాను. చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు మీకేమనిపించింది, అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మిగతా బ్లౌజ్ కుట్టిందంతా అయితే తీయలేదండి. హ్యాండ్స్కి అయితే మనం స్ట్రైట్గానే వేస్తాం కాబట్టి ఈజీగా వేసేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది. చూస్తున్నారు కదా, నచ్చితే మాత్రం లైక్ చేయండి.